వెల్కమ్ టు తెలుగు వన్. ఏపీ రాజకీయం మరో చరిత్ర సృష్టించబోతుంది. ఎన్నికల్లో ఫలితాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మొన్నటిదాకా ఫ్యాక్షన్ పడగ విప్పింది. ఇప్పుడు కొత్త ఎత్తులతో కౌంటింగ్ మేనేజ్మెంట్ అనేది తెర మీదకు వచ్చింది. ఈసారి అధికార ప్రతిపక్ష పార్టీలకు గెలుపు అనివార్యమైంది. అందుకే ఓట్ల లెక్కింపు సందర్భంగా చావో రేవో అనే భావన అందరిలో ఉంది. ప్రత్యర్థిని ఓడించడానికి వ్యూహం, ప్రతి వ్యూహం, పోల్ మేనేజ్మెంటే కాదు, కౌంటింగ్ మేనేజ్మెంటు చేయాలని కొంతమంది కుట్రకు తెరతీసినట్టు తెలుస్తుంది. ఇప్పటిదాకా బీహార్, ఉత్తరప్రదేశ్లోనే ప్రత్యర్థులను నిర్వీర్యం చేసే ఎత్తుగడలు కనిపించేవి. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోనూ అదే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రధానంగా ఓటమి చెందిన ప్రత్యర్థి పార్టీ నాయకులను జైలుకు పంపించే విధ్వంస రచన ఎటువైపు దారితీస్తుందోనని రాజకీయ పరిశీలకులు, మేధావులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా రిజల్ట్పై అందరిలో టెన్షన్ నెలకొంది. గోదావరి జిల్లాల్లో తొలి ఫలితం రానున్నగా భీమిలి, చంద్రగిరిలో రాత్రి వరకు కానీ ఎవరు గెలుస్తారనేది ఫైనల్ కానుంది. క్షణక్షణం ఉత్కంఠ. పాణ్యం, భీమిలి, రంపచోడవరం, చంద్రగిరి నియోజకవర్గాల్లో ఫలితాలు కాస్త ఆలస్యం కానున్నట్లు తెలుస్తుంది. పాణ్యం, భీమిలి సెగ్మెంట్లలో 25 రౌండ్ల లెక్కింపు జరగనుంది. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, వైసీపీ అభ్యర్థిగా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పోటీ పడ్డారు. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి ఉన్నప్పటికీ వీరి మధ్య నువ్వా నేనా అనే రీతిలో పోటీ సాగింది. ఇక చంద్రగిరిలో వైసీపీ, టీడీపీ మధ్య పోటీలో దాడులు, ప్రతిదాడులు చోటు చేసుకున్నాయి. కౌంటింగ్ ముందే ఇక్కడి డీఎస్పీపై ఎన్నికల సంఘం వేటు వేసింది. ఈ స్థితిలో భీమిలి, చంద్రగిరిలో ఎలాంటి ఘటనలు చోటు చేసుకుంటాయోననే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతుంది. ఇక రంపచోడవరం ఎస్టీ నియోజకవర్గం, చంద్రగిరి నియోజకవర్గాల్లో అత్యధికంగా 29 రౌండ్ల లెక్కింపు జరగనున్న నేపథ్యంలో చివరి ఫలితాలు ఇక్కడి నుంచే వచ్చే అవకాశం ఉంది. ఈ రెండు నియోజకవర్గాల్లో తుది ఫలితాల కోసం రాత్రి ఓట్ల లెక్కింపు ఏ విధంగా సాగుతుంది, ఏ సమయానికి పూర్తి ట్రెండ్ అర్థమవుతుంది, ఏ నియోజకవర్గ ఫలితం ముందుగా వస్తుంది అనేది, ఆఖరుగా ఏ నియోజకవర్గం ఫలితాలు వస్తాయి అనే అంశాలు పరిశీలిస్తే ఏపీలో జనం దీని మీదే చర్చ జోరుగా సాగుతుంది. పోలైన ఓట్లు కౌంటింగ్ హాల్లో ఏర్పాటు చేసిన టేబుళ్ల ఆధారంగా ఎన్నికల సంఘం నియోజకవర్గాల వారీగా ఓట్ల లెక్కింపు, దానికి అవసరమైన రౌండ్లను నిర్ధారించింది. గోదావరి ఒడ్డునే తొలి సందడి. ఏపీలోని తొలి ఎన్నికల ఫలితం తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు ఎస్సీ నియోజకవర్గం, పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి వెల్లడయ్యే అవకాశం ఉంది. ఈ మేరకు ఎన్నికల సంఘం అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ రెండు నియోజకవర్గాల్లో కేవలం 13 రౌండ్లలోనే లెక్కింపు పూర్తి కానుంది. ఈ నేపథ్యంలో తొలి ఫలితం ఇక్కడి నుంచే వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. కొవ్వూరు ఎస్సీ నియోజకవర్గంలో అధికార పార్టీ వైసీపీ అభ్యర్థి తలారి వెంకట్రావు, టీడీపీ అభ్యర్థి ముప్పిడి వెంకటేశ్వరరావు, కాంగ్రెస్ అభ్యర్థి అరిగిల లక్ష్మి పోటీ పడ్డారు. వీరిలో వైసీపీ, టీడీపీ అభ్యర్థులు నువ్వా నేనా అనే రీతిలో ప్రచారంలోనూ, పోల్ మేనేజ్మెంట్లోనూ దూసుకుపోయారు. కానీ వీరిద్దరి గెలుపు ఓటములపై కాంగ్రెస్ అభ్యర్థి ఎవరిపై ఎక్కువ ప్రభావం చూపిస్తారు అనే అంశం మీద బెట్టింగ్లు కొనసాగటం విశేషం. 4వ తారీఖు మధ్యాహ్నానికే దాదాపుగా 111 అసెంబ్లీ సెగ్మెంట్ల ఫలితాలు 175 నియోజకవర్గాల్లో, అత్యధికంగా 111 నియోజకవర్గాల్లో 20 కంటే తక్కువ రౌండ్లలోపే లెక్కింపు పూర్తి కానుంది. మధ్యాహ్నం 2 గంటల్లోపే ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఇక 60 నియోజకవర్గాల్లో 21 నుంచి 25 రౌండ్ల వరకు లెక్కింపు జరగనుంది. ఈ నియోజకవర్గాల ఫలితాలు సాయంత్రంలోగా వెల్లడిస్తారు. 29 రౌండ్ల లెక్కింపు జరిగే 2 నియోజకవర్గాల ఫలితాలు రాత్రి 7 గంటల నుంచి 9 గంటల సమయంలో వెల్లడించడానికి అవకాశం ఉంది.